శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. మేషరాశి వారికే అదృష్టం వరించబోతుంది. ఎందుకు మేషరాశి వారికి అదృష్టం వరించబోతుంది? మేషరాశి వారికి వారి జీవితంలో జరిగే అద్భుత మార్పులేమిటి? మేషరాశి వారి గురించి ఎవరికీ తెలియని అంతుబట్టని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిగతా రాశుల వారి కంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ అదృష్టం లభిస్తుంది. ప్రతి రంగంలోనూ వీరు విజయాలను సాధిస్తారు. మిగతా రాశుల వారి కంటే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మిగతా రాశుల వారి కంటే ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది? ఈ రాశిలో జన్మించటం వల్ల వీరికి ఎనలేని అదృష్టం ఎందుకు లభిస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన పురుషులు మిగతా రాశుల్లో జన్మించిన పురుషుల కంటే విభిన్న స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు లేకుండా, విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు. ఈ రాశివారు తమ ఆలోచనలను, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు. ఈ రాశివారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశివారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు. మీనరాశి వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలువలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సోషల్ యాక్టివిటీస్లో తమదైన గుర్తింపును సాధిస్తారు. ఈ రాశివారు సాంకేతిక, వైద్య రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఒక డిఫరెంట్గా ఉండే యాక్టివిటీని ఎంచుకుంటారు. వీరు చేసే బిజినెస్ కావచ్చు, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దానికి సంబంధించినవి కావచ్చు, ఎవరు చేపట్టని విధంగా ఎంతో స్పెషల్గా చేపడతారు. ఈ రాశివారు కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారో వీరికి అర్థం కాదు. తద్వారా మానసిక ప్రశాంతత అనేది లేకుండా ఎంత కష్టపడినప్పటికీ ఏదో ఒక వెలితి కనిపిస్తుంది. ఈ రాశి విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవటం కోసం ఇప్పుడు పడుతున్న దానికంటే కొంచెం ఎక్కువగా కష్టపడాలి. విద్యలో తాము కోరుకున్న లక్ష్యాలను ఛేదించటం కోసం తమ అమితమైన కృషిని, పట్టుదలను వేగవంతం చేయాలి. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదు. ఆరోగ్యపరంగా శరీరానికి వ్యాయామం చేసే విధంగా పనులను చేసుకోవాలి. ఉత్సాహంగా పనిచేసే ప్రయత్నాలను చేసుకోవాలి. ఈ రాశివారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు. ఏదైనా సందర్భంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలోకి వెళ్ళకూడదు. ఇలా వెళ్లటం వలన వీరికి నీలాపనిందలు తప్పవు. ఈ రాశివారు ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోతూ ఉంటారు. ప్రతి విషయం గురించి దానిని ఏ విధంగా పూర్తి చేయాలి, ఎలాంటి కార్య ప్రణాళిక వెయ్యాలి అని ఆలోచిస్తూ ప్రణాళిక రూపొందిస్తారు. కానీ ఆ పనిని ఎప్పుడు అమలులోకి తీసుకువస్తారో వారికే తెలియదు. ఈ రాశివారు ఎల్లప్పుడూ నూతన విషయాలను తెలుసుకోవటంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొత్త విషయాలను కనుగొనటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కొత్త ప్రాజెక్టుల విషయంలో, కొత్త ఇన్వెన్షన్స్ విషయంలో తమ తోటి వారితో ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ రాశివారు విహారయాత్రలకు వెళ్లటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అన్ని రకాల టూరిస్ట్ ప్లేస్లను విజిట్ చేయటం వీరికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది.
ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్కులు. వీరు ప్రతి క్షణం కష్టించి పనిచేసి ప్రతిఫలం పొందటం కోసం శ్రమిస్తూ ఉంటారు. వీరికి కష్టపడి పనిచేయటం అంటే చాలా ఇష్టం. ఎటువంటి కష్టం లేకుండా ప్రతిఫలం వచ్చినట్లయితే దానిని వీరు ఎక్కువగా ఇష్టపడరు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రాశి వారు సరైన నిర్ణయం తీసుకోలేక తడబడతారు. కొన్ని విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందో అనే భయంతో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. తద్వారా కొన్ని సందర్భాలలో ఆర్థికంగానూ సామాజికంగానూ నష్టపోతారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. ఈ రాశి వారి బంధువులు, ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఈ రాశివారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తన సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించటానికి, రక్షించటానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తారు. ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూములు విలువ పెరగటం వలన ధనవంతులవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి. వీరు అందరం ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఈ రాశివారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు మీ కారణంగానే పొందారని పేరు వస్తుంది. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది. వీరి హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదర సోదరీ వర్గానికి సహాయం చేయటం వలన మరో వర్గం దూరమవుతారు. పై స్థాయి, కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటుండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గము మీద విజయం సాధిస్తారు. వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మేషరాశి వారికి అదృష్టం ఎందుకు వరించబోతుంది, మేషరాశి వారి జీవితంలో జరగనున్న ఎవరికీ తెలియని అంతుబట్టని విషయాల గురించి, మేషరాశి వారి యొక్క అదృష్టం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.